రైట్. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇలా నిన్న కవాతు ఏర్పాటు చేసిండ్రు. ఆ కవాతు కార్యక్రమం ఎందుకనంటే మేము 7 తారీఖు నుంచి సమ్మెకు పోతా ఉన్నారు, ప్రభుత్వం మాతో చర్చలు జరుపుతుందా జరపదా అని చెప్పేసి ముచ్చట చెప్పడానికి ఆర్టీసీ కళ్యాణ మండపంతో నుంచి ఆర్టీసీ బస్ భవన్ దాకా వాళ్ళు కవాతు ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది కార్మికులు వచ్చిండ్రు, ఆ కవాతులో పాల్గొన్నారు. వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేసిండ్రు. మీరు రేపు గనక మాట్లాడకపోతే, ఇలా 5 తారీఖు రేపు గనక మాట్లాడకపోతే మేము 7 తారీఖు నుంచి సమ్మెకు దిగుతాము, ఇక బస్సులు బంద్ అని చెప్పేసి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు ఏవైతే అమలు చేసిందో కాంగ్రెస్ సర్కారు ఒక్కగానొక్క పథకం ఏదైతే అమలు చేసిందో ఆ పథకము మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆ ఉచిత ప్రయాణము 7 తారీఖు నుంచి బంద్ అవ్వబోతా ఉన్నది. రైట్. 2018లో సమ్మె కొనసాగిస్తే ఆ సమ్మెలో చర్చలు జరపలేదు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడినారు. కేసీఆర్ ఆర్టీసీ బస్సును బంద్ చేయమంటారా, ఉంచమంటారా, ఆర్టీసీ సంస్థను క్లోజ్ చేయమంటారా అని చెప్పేసి మాట్లాడినరు అని చెప్పేసి ఇలా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మే 1వ తారీఖు నాడు మాట్లాడిన ముచ్చట్లను చూసి మే 1వ తారీఖు నాడు ఏం చేసిండ్రు, కార్మికులు ఎవరు సమ్మెలకు పోవద్దు, మీ వెనుక వేరే ప్రతిపక్షాల నాయకులు ఉన్నారు, వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గద్దు, మీకు ఏ సమస్యలున్నా మేము చర్చిస్తాం, మీకు ఏ సమస్యలున్నా మేము మాట్లాడతాం, సంబంధిత మంత్రితో కూర్చోండి, చర్చలు జరుపుండ్రి, మాట్లాడుండ్రి అని చెప్పిండ్రు. ఇక గా మాటలు చూసినాక రేవంత్ రెడ్డి సార్ ఎంత మంచోడు, కేసీఆర్ అప్పుడేమో సమ్మె బంద్ చేస్తారా లేకపోతే ఆర్టీసీ సంస్థను బంద్ చేయమంటారా అని చెప్పేసి మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ను తాడి చెట్టు ఎక్కి కూర్చోబెట్టిండ్రు. ఇలా ఏమైంది కథ? ఇలా మాట్లాడిన మాటలు చూసినాం కదా మనం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరిని బదనాం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత లేదా? 2% మనం ఉంటే 98% వాళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదా? వాళ్ళు మనకు 2% ఉన్న మనకు 98% ట్యాక్స్ల రూపంలో వివిధ రూపాలలో పైసలు కట్టి జీతాలు ఇచ్చి పిఆర్సీలు ఇచ్చి డిఏలు ఇచ్చి రిటైర్డ్ అయినాక కూడా మిమ్మల్ని దాస్తా ఉన్నారు ప్రజలు. ఇలా మీరు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత లేదా, ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి మాట్లాడారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆర్టీసీ సమస్యలు కానీ ఇటు పోతే టీజేఈ జేఏసీ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఎంప్లాయీల సమస్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగుతాం, నిరసనలకు దిగుతాం, మీరు ఆ ఎన్నికలలో అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అన్ని హామీలను మీరు ఇచ్చిన వాటిని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం అడగట్లేదు. మీరు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ మీకు మంచి చేయలేదు, పెండింగ్ డిఏలు విడుదల చేయలేదు, నేను టయానికి విడుదల చేస్తా, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదు, నేను టయానికి మీ ఖాతాలలో వేస్తా, 1వ తారీఖు జీతాలు వేయలేదు, నేను టయానికి మీ ఖాతాలలో 1వ తారీఖు జీతాలు వేస్తా, విడతలుగా వేయ్యా అని చెప్పేసి మాట్లాడి ఇలా విడతలుగానే ఎత్తా ఉన్నాడట. కండక్టర్లకోసారి, ఆర్టీసీ డ్రైవర్లకోసారి ఇటు పోతే ఇక ఇట్లా ఇది కథ. ఓన్లీ సెక్రటేరియట్లో పనిచేస్తోళ్ళకి 1వ తారీఖు నాడు జీతాలు పడుతున్నాయట. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒక ఎత్తు అయితే, ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు పోతే మంచిగా ఉండదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే మొన్ననే హెచ్చరికలు జారీ చేసినట్టు చేసిండ్రు. మీరు సమ్మెకు పోతే మంచిగా ఉండదు, నష్టపోయేది మీరే అని చెప్పేసి మాట్లాడారు. ఆ మనసులో ఈ దురుద్దేశం ఉన్నది. ఇలా పొన్నం ప్రభాకర్ చెప్పిన ముచ్చట మనసులో మెదిలింది కాబట్టే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ముచ్చట మాట్లాడిండు. ఏంటిది? ఎస్మాను అమలు చేస్తారట, ఎస్మా చట్టాన్ని అమలు చేస్తారట. ఈ ఎస్మా చట్టం అంటే ఏంది? 1981వ సంవత్సరంలో పార్లమెంటు భారతదేశంలో దీన్ని ఆమోదించింది, ఈ ఎస్మా చట్టాన్ని. ఈ ఎస్మా చట్టం ఏంటంటే ప్రజలకు మెయిన్ అవసరమైనవి ప్రజా రవాణా, విద్యుత్తు, ఇటు పోతే ఆరోగ్య సేవలు, వైద్య సేవలు ఇవి నిరంతరాయంగా కొనసాగించేలా ఈ చట్టాన్ని రూపొందించిండ్రు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్నాలకు దిగకుండా మొత్తం మీద నిరంతరాయంగా ఈ సేవలు కొనసాగించడానికి, ప్రజలకు నిత్యం అవసరమైన సేవలు, విద్యుత్తు, ఆరోగ్య సేవలు అండ్ ప్రజా రవాణా, ఈ మూడిట్లలో ఇట్లాంటి అంశాలు చాలా సేవా రంగాలు ఉంటాయి. ఇట్లాంటి నిరంతరాయంగా కొనసాగించడానికి ఎస్మా అనే చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ఎస్మా చట్టం 1981వ సంవత్సరంలో ఆమోదించింది భారత పార్లమెంటు. ఇది అత్యవసర సేవలను ఉద్దేశించి తీసుకొచ్చిండ్రు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్. మొత్తం మీద ఎస్మా చట్టాన్ని అమలు చేస్తాం. మీరు గనక సమ్మె విరమించకపోతే ఆర్టీసీలో ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉన్నదో దాంట్లో గనక మీరు సమ్మెను విరమించుకోకపోతే, మీరు ఎల్లుండి నుంచి సమ్మెకు పోతే మాత్రం ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేస్తాం. ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేసిన పక్షాన ఏమవుతుందంటే ఉద్యోగులు రోడ్ల మీదకి రావడానికి లేదు, ధర్నాలు నిర్వహించడానికి లేదు, వాళ్ళ విధులను వాళ్ళు బహిష్కరించడానికి లేదు.
ఒకవేళ వాళ్ళు ఎస్మా చట్టాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు ధర్నాలు చేసినా లేకపోతే రాస్తారోకలు చేసినా వాళ్ళ విధులకు పోకపోయినా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. చట్టం ఉల్లంఘన కింద వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలైనా తీసుకోవచ్చు. అధికారులను వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో లేకపోతే ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేసుకొని తీసుకొని పోవచ్చు. ఎస్మా చట్టం ఇది. సస్పెన్షన్ లాంటి అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళ జాబులను ఏకంగా వాళ్ళ జాబుల నుంచి పీకేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేసినట్లయితే. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ ఎస్మా చట్టం అనేది ఎంత డేంజర్ అంటే 2003వ సంవత్సరంలో జయలలిత ప్రభుత్వము ఈ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టి దాదాపు 1,70,000 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించింది. అంటే ఈ ఎస్మా చట్టం అనేది ఎంత డేంజరో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత డేంజర్ అయిన చట్టాన్ని 1981వ సంవత్సరంలో ఆమోదించిన చట్టాన్ని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు గనక వాళ్ళు ధర్నాకు దిగితే, వాళ్ళు రాస్తారోకపోతే, వాళ్ళు సమ్మెలు నిర్వహిస్తే వాళ్లకు ఈ ఎస్మా చట్టం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి పాపం వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ఇంతకు ముందే చెప్పిండు పొన్నం ప్రభాకరు, ఇంతకు ముందే చెప్పిండు. ఇక చెప్పుండ్రి, కేసీఆర్ అప్పుడు 2018వ సంవత్సరంలో ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతారని ముచ్చట్లు పడ్డాయి కానీ ప్రవేశపెట్టలే. వార్తలు బయటకు వచ్చినాయి కానీ ప్రవేశపెట్టలే. కానీ వీళ్ళు ఏమంటారు, డైరెక్ట్ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతాం, మీరు గనక సమ్మె వాయిదా వేసుకోకపోతే, సమ్మె నుంచి విరమించుకోకపోతే, మీరు సమ్మెకు పోవాలన్న ఆలోచన రిటర్న్ తీసుకోకపోతే ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి. ఇప్పుడు చెప్పుండ్రి, రెండింటికి తేడా అర్థమైందా? గమనించిండ్రా? ఏం చెప్పిండ్రు వీళ్ళు అధికారంలోకి రాకముందు? అన్ని కేసీఆర్ హయాంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనేది అన్ని పసిగట్టిండ్రు. ఆ పసిగట్టిన వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు. ఎన్నికలలో కాళ్ళకు బలపాలు కట్టుకొని మోకాల చిప్పలు అరిగేటట్టు, చెప్పులు అరిగేటట్టు తిరిగి 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 జేబులకు చిల్లు వాళ్ళ పడేటట్టు పంచి ఇలా ఓటర్లను మభ్యపెట్టి ఓటర్లతోని అమాయకంగా ఓట్లు గుదిపించుకున్నారు. ఇలా ఓట్లు బొచ్చలాల రాలినాక ఓడ దాటిదాకా ఓడ దాటినాక బోడమల్లన శాస్త్రం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందయ్యా అంటే ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో దొక్కి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలను తుంగలో దొక్కి ఇలా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లనే చేస్తుండంటే ఇంత కఠినమైన చర్యలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముంగడికి పోలేదు కదా. ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముంగట అంటే జీవో కూడా పాస్ చేసిండ్రు. దాదాపు 90% పని గెజిట్ కూడా విడుదలైంది. 90% పనులు కంప్లీట్ అయినాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో తిరిగినప్పుడు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కదా మేము చేసి చూపెడతాము, మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాము, మేము అవి ఇట్లా అమలు చేయకపోతే గల్లా బట్టి నిలదీయండ్రి, బజార్లో నిలబెట్టి ప్రశ్నించుండ్రి, మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తామని చెప్పేసి అట్లా ఇట్లా నమ్మ మొత్తం మీద ఏమో చేసినంట, బొంక నేర్చినమ్మ ఏమో చేసినంట, బొంకి వీళ్ళు ఏం చేసిండ్రు, అధికారంలోకి వచ్చినాక ఇట్లా ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎస్మా చట్టాలు అమలు చేస్తుందట. ఎస్మా చట్టాలు అమలు చేసి ఒకవేళ వాళ్ళు సమ్మెకు పోయినట్లయితే అందరినీ తొలగించి మరి ఏం చేద్దాం అనుకుంటుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటుండ్రా. ఇప్పటికే ఆర్టీసీని మొత్తము ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పినట్టు ఇప్పటికే ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళే ఉంటారు, ప్రైవేట్ కండక్టర్లు వాళ్ళే ఉంటారు. అదానీ గ్రూప్స్ ఆఫ్ సంస్థలకు అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. గందుకే తెగేదాకా లాగుతా ఉన్నాడు. వాళ్ళని ఎట్లా భయపెడితే వాళ్ళు ఊకుంటారా లేకపోతే ముంగడికి పోతారా అని జేఏసీ సంఘాలు ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే ప్రభుత్వాలు దిగొచ్చిన పరిస్థితులు మనం చూసినాం, సందర్భాలు మనం చూసినాం. సమ్మెలు విరమించుకొని విధులకు ఎక్కిన పరిస్థితులు మనం చూసినాము ప్రభుత్వాలు మాటలు ఇస్తే. కానీ ఇలా సమ్మెను విరమించుకోవాలి లేకపోతే ఎస్మా చట్టం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎస్మా చట్టం కథ. ఇలా కవాతు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ కవాతు సందర్భంగా వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఇది దౌగుల్బాజీ ప్రభుత్వము మొత్తం మీద మమ్మల్ని ఆశ పెట్టి మోసం చేసిండ్రు, ఆశ పెట్టి గోసబుచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడిండ్రు. రేపు కనుక మీరు చర్చలకు రాకపోతే అంటే ఇవాళ కనుక మీరు చర్చలకు రాకపోతే మేము సమ్మెకు దిగుతాము. మళ్ళీ పొన్నం ప్రభాకర్ అన్న మైండ్ గేమ్ చూడండి. పొన్నం ప్రభాకర్ అన్నకు మరి ఎవరైనా ఇచ్చిండ్రా సలహాలు లేకపోతే ఆయనే వ్యక్తిగతంగా ఇట్లా చేసిండ్రా, ఆయన సలహాలే ఆయనకు బుర్రకు పని చెప్పినాయా అర్థం కాలేదు. కానీ 2 రోజుల ముందుగాలనే ఇక చర్చలు సమావేశాలు తలుపులు డోర్లు తెరిచే ఉంటాయని చెప్పితే డోర్లు ఏడ తెరిచి ఉన్నాయి? ట్యాంకు బండి దగ్గర తెరిచున్నాయా, సచివాలయం దగ్గర తెరిచున్నాయా, లేకపోతే గాంధీ భవన్లో తెరిచున్నాయా, ఎక్కడ తెరిచున్నాయి? ఏ జేఏసీ సంఘాల నాయకులకు మీరు పిలుపునిచ్చిండ్రు, రాండ్రి చర్చలు జరుపుండ్రి మాట్లాడుండ్రి అని చెప్పేసి ఏ జేఏసీ సంఘాల నాయకులకు మీరు పిలుపునిచ్చిండ్రు? ఎవరికి ఆహ్వానం పంపిండ్రు? చెప్పిండ్రా?
పేపర్లలో అనుబంధ అనుంగ సంస్థలలో రాపించుకొని వచ్చిండ్రు చర్చలకు సిద్ధం అయినప్పటికి కూడా. అంటే మీదికి చూడ మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పు చూడు పురుగులుండును అన్నట్లు మీదికి చూడ అగో ప్రభుత్వం చర్చలకు సిద్ధమన్నా కూడా వీళ్ళకి పని లేదు, ఉద్యోగస్తులకు పని లేదు, గందుకే సమ్మెలకు పోతానని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పేసి పేపర్లల్లో ఆనాడు మేము ఇగో చర్చలకు సిద్ధమన్నా కూడా ఆర్టీసీ వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, సమ్మెకు దిగిండ్రు, గందుకే ఇయ్యాల ఈ ఉద్యోగులను తొలగించినాం, ఎస్మా చట్టాన్ని పెట్టినామని చెప్పుకోవడానికే కావచ్చు. నాకు ఇయ్యాల ఈ ముచ్చట చూసినాక అర్థమైంది ఈ కథ. ఇప్పుడు చెప్పుండ్రిగా గెజెట్ విడుదలైనప్పుడు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే, పెండింగ్ డిఏలు విడుదల చేయలే, పిఆర్సీలు విడుదల చేయలే, ప్రభుత్వంలో విలీనం చేయడానికి 10% పనులే మిగిలిపోయి ఉన్నాయి, ఆల్రెడీ సంతకాలు గింతకాలు అన్నీ అయిపోయినాయి, గెజెట్ కూడా విడుదల చేయబడ్డది. కానీ ప్రభుత్వం మీద అదనంగా 430 కోట్ల భారం పడుతుందని చెప్పేసి ప్రభుత్వంలో విలీనం చేయడానికి జంకుతా ఉన్నాడట మన రేవంత్ రెడ్డి అన్న. ఇక రేవంత్ రెడ్డి అన్న సీటు ఉంటుందో ఉండదని చెప్పేసి ఆయన చదువుకుంటా ఉన్నాడు. ఇక మన బాధలు ఏం పట్టించుకుంటారు తీయండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన కార్మికులు కొంతమంది మాట్లాడుకోబట్టిరు. ఈ కథ నడుస్తూ ఉన్నది. ఇది ఎస్మా చట్టాన్ని తీసుకొస్తారట. ఎస్మా చట్టాన్ని తీసుకొస్తే మాత్రము ఇక ఆ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి కార్యక్రమాలకు పోవడానికి లేదు. ఒకవేళ పోయినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు, జాబుల కూడా తీసేస్తారు. జయలలిత ప్రభుత్వం ఎగ్జాంపుల్ 170,000 మందిని 2003లో ఈ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టి ఏకకాలంలో 170,000 ఉద్యోగస్తులను తొలగించారు. అంత డేంజర్ ఈ ఎస్మా చట్టం. మొత్తం ఇది ఎస్మా చట్టాన్ని పెట్టి ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇలా వీళ్ళకి ఒక్కరికే కాదు, నిరుద్యోగుల డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని ఎన్నో డిక్లరేషన్లు చెప్పుకుంటా ఎన్నో కార్యక్రమాలతో ముంగడికి పోయిండ్రు.